ప్రార్థన. పరలోకమందు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడివై ఏకకాలములో ముల్లోకాలను చూడగలిగిన సామర్థ్యం కలిగిన తండ్రి, మీ అపారమైన శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలు, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ యొక్క కనికరాన్ని బట్టి, కృపను బట్టి, దీర్ఘశాంతమును బట్టి మీకు స్తోత్రములు. మీ యొక్క ఉన్నతమైన స్థితిలో మేము కూడా ఉండాలని మీరు ఆలోచించి తిరిగి మీ దగ్గరికి చేర్చుకొని యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన ఆ యొక్క శాశ్వత జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. భూమి మీద మట్టి శరీరాల్లో ఉన్న మేము యాత్రికులుగా, పరదేశులుగా ఈ దేహాన్ని ఏ క్షణాన విడిచిపెడతామో తెలియని బ్రతుకుల్లో మేము ఉండగా మీరే కనికరించి మా పట్ల దయ చూపి ఇంకా మమ్మల్ని బ్రతికించి మాకు జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించి మా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆదివారం మీ కుమారుని శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందే ధన్యతను చిన్న మందగా మాకు అనుగ్రహించారు. అందును బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకుంటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. అలాగే వింటున్న మీ పిల్లలకు కూడా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయ సహకారాలను అనుగ్రహించి దాని ద్వారా విన్న మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన ప్రార్థనా విజ్ఞాపనలు మీ సన్నిధిలో చేయటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క అతి వినయము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఈరోజు ప్రార్థన గురించే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థనకి ఎలా ఉండి చేస్తే ప్రార్థనకి సమాధానం రాదు, ఎలా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి సమాధానం వస్తుంది అనే విషయాలు ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రార్థన అందరూ చేస్తారు. లోకంలో అధికారుల దగ్గర మన ప్రార్థనలు విన్నవించుకుంటాం. కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఇంకా లోకంలో రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా వినతి పత్రాలు ఇస్తాం. అందులో ఏముంటుంది? మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాళ్ళకి తెలియచేస్తాం. దాన్ని ఏమంటారంటే ప్రార్థన అంటాం. అంటే మన గురించి వాళ్ళు తీసుకోవలసిన నిర్ణయాలు, చర్యలు, మన అవసరాలు తీర్చడానికి వాళ్ళు అధికారులు ఏం చేయాలో దాన్ని తెలియచేసేదే వినతి పత్రం. అది అధికారులు వచ్చినప్పుడు మనం ఇస్తూ ఉంటాం. మా వీధిలో ఈ సమస్య ఉంది, మాకు మురికి కాలువలు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు దోమలు పెడుతుంది, దొంగల భయం ఉంది, ఇలా రకరకాల విషయాలన్నీ మనం వాళ్ళకి వినతి పత్రం ద్వారా ప్రార్థన తెలియచేస్తాం. అలాగే దేవునికి కూడా భక్తులైన వారు ప్రార్థన విజ్ఞాపనలు చేయటం అనేది ప్రతి భక్తుని యొక్క కర్తవ్యం. ఇది ఖచ్చితంగా భక్తులు ఎడతెగక చేయవలసిన కార్యక్రమం. అపోస్తల కార్యాలు 2:39-40 చదువుతాం మనం. ఇప్పుడు ఆ వాక్యం విన్న బాప్తీసం పొందిన వారు ఏం చెయ్యాలో పేతురు గారి ద్వారా దేవుడు రాయించిన మాట, దేవుడు తెలియచేసిన మాట ఒకసారి మనం చదవగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, అంటే బాప్తీసం పొందిన వారు చేయవలసిన 4 ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక. ఎవరి బాధ్యత ఇది? చెప్పండి, ఎవరి బాధ్యత? మాట్లాడాలి. బాప్తీసం పొందిన వారి అందరి బాధ్యత. అంటే మన బాధ్యతేనా, బయట వాళ్ళదా? మన బాధ్యత. ఇందులో అపోస్తలుల బోధలో అంటే కంటిన్యూగా మనం వాక్యం వినటం, అపోస్తలుల బోధ వినటంలో ఎడతెగక ఉండాలి, సెలవులు పెట్టకూడదు. ఎడతెగక అంటే అర్థం కంటిన్యూ, ఇక సెలవులు అనేది లేవు. నాన్ స్టాప్ బస్ అంటే అర్థం ఏంటి? అక్కడక్కడ ఆగిద్దనా, ఎక్కడ ఆగదనా? ఎక్కడ ఆగదని. ఇది ఎడతెగక ఉండటం అంటే నాన్ స్టాప్. అపోస్తలుల బోధలో ఎడతెగక ఉండాలి. ఒక వాక్యం మిస్ అయ్యి ఒక వాక్యం విని ఏముందలే అది విన్నదేగా ఇది విన్నదేగా నేను సొంత పనుల కోసం వాక్యాన్ని మిస్ అవ్వకపోవటం అపోస్తలుల బోధలో మీరు ఎడతెగారు అని అర్థం. తెగిపోతారు ఖచ్చితంగా. రెండవది సహవాసంలో. సహవాసం అంటే
నువ్వు సంఘంలో ఉన్నా బయట ఉన్న సహోదరులతో కాంటాక్ట్లో ఉండాలి. వాక్యంలో ఉన్నవారితో సంబంధం కలిగి ఉండాలి. లోకంలో వారితో సంబంధం కలిగి ఉండి ఆదివారం మాత్రమే సంఘ సభ్యులతో కాంటాక్ట్లో ఉంటే అది సహవాసం అవ్వదు. అర్థమైందా? పరిశుద్ధులతో ఎల్లప్పుడూ ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఇది కూడా నాన్ స్టాప్. తర్వాత రొట్టె విరుచుట. ఒక వారం విడిచి ఒక వారం ఎగ్గొడితే అది సహవాసం అవ్వదు. ఈ వారం రాజా బ్యాచ్ ఎగ్గొట్టేశారు, కనపట్ల. అంటే తెగారా లేదా? ఏ కొండ మీద భారం వచ్చిందో ఏమో తెలియదు, మొత్తానికి ఎడతెగక ఉండాలి. రొట్టె విరుచుటలో ఎందుకు రొట్టె విరవాలి? ముందే విన్నాం. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన శ్రమల్లో మనం కూడా పాలివారం అవటానికి రొట్టె విరచటంలో ఎడతెక్క ఉండాలి. ఈ వారం ఎరగకపోతే ఏమైద్దిలే అనుకునే వాళ్ళు అది పరిశుద్ధులుగా దేవుని లెక్కలో ఉండరు. 4వది ప్రార్థన చేయటంలో కూడా ఎడతెగక ఉండాలి. ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత. సంఘం ఒక కట్టుబాటు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలా? కొందరికి కట్టుబడి ఉండాలా? అందరూ కట్టుబడి ఉండాలి. సూర్యోదయానికి మునిపే సృష్టికర్తతో ప్రార్థనని పెట్టిన వాళ్ళు ఈరోజు జాయిన్ అవ్వట్లా. ఏముంది, మనకు కుదరదు అంతే. కుదుర్చుకుంటే కుదిరిద్దా? కుదరదంటే వదిలేస్తే కుదిరిద్దా? కుదుర్చుకుంటే కుదిరిద్ది. దేవుడు కుదిరిస్తే చచ్చినట్టు ఏకోజావనేది మిడ్ నైట్ లేపినా ప్రార్థన చేయమంటే చేస్తావు. అంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు చచ్చినట్టు ఏం చేస్తావు? ఎప్పుడూ నిద్రే కాబట్టి ఎప్పుడు లెగమంటే అప్పుడు లెగుతారు. దేవుడు కుదిర్చేదాకా తెచ్చుకోకూడదు. నాకు తెల్లారగట్ల నిద్ర అంటేనే ఎక్కువ. అసలు ఆ టైంలో ఎంత పని ఉన్నా వదిలేస్తాను నేను. కానీ ఇది పెట్టిన తర్వాత తెల్లవారుజామున ఒక్కరోజు కూడా మానక ఖచ్చితంగా లేస్తూనే ఉన్నాను. కారణం ఏంటి? కుదుర్చుకున్నానా? కుదరదన్నానా? కుదుర్చుకుంటే లేవగలుగుతా. కుదుర్చుకోకపోతే ఇది నా వల్ల కాదండి, నాకు పుట్టినప్పటి నుంచి అసలు అలవాటే లేదంటే ఇంకా అది వెళ్ళిపోవటమే, పక్కకి వెళ్ళిపోవటమే. నా వల్ల కాదు అని అనుకుంటే ఏది మనం చేయలేం. ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండమన్నాడు. ప్రార్థన అంటే దేవుడికి మన విషయాలు, దేవుడికి మన ప్రాబ్లమ్స్ లేదా సంఘ సమస్యలు లేదా సార్వత్రిక సంఘ సమస్యలు ప్రతిదీ దేవుని సన్నిధిలో తెలియచేయటమే ప్రార్థన. ఇది ఎలా ఉండి చేస్తే దేవుడు వింటాడు, ఎలా ఉండి చేస్తే దేవుడు వినడు. ప్రార్థనకి సమాధానం వస్తుందా రాదా? సమాధానం వస్తుంది. కానీ ఎలా ఉండి చేస్తే రాదు అనేది మనం కొన్ని వచనాలు, ఎలా ఉండి చేస్తే సమాధానం వస్తుంది అనేది కొన్ని వచనాలు మనం బైబిల్లో చూద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. కీర్తన 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. పాపమును లక్ష్యం చేయటం అంటే ఇంకా చేయలా, పాపం చేయలా, క్రియరూపంలోకి రాలా. హృదయములో తప్పుని ఇష్టపడ్డావు, తప్పుని సమర్థించావు, హృదయములో తప్పుని ఒప్పుకున్నావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. లక్ష్యం చేయటం అంటే లక్ష్యం, గురి పెట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం అంటే అర్థం ఏంటి? చదువుకునే పిల్లలకి లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఎగ్జామ్లో పాస్ అవ్వటం వాళ్ళ గురి. నా పాపాన్ని లక్ష్యం చేయటం అంటే లక్ష్యం పట్ల గురి పెట్టడం. అంటే పాపము పట్ల గురి పెడితే హృదయంలో ఇంకా చేయలేదు, క్రియరూపంలో చేయకపోయినా పాపాన్ని హృదయంలో ఒప్పుకుంటే చాలు, నువ్వు చేసిన ఏ ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు వినుంటాడో ఆలోచించండి. ఎవడో ఏదో చేశాడు, దానికి మనం తిట్టేశాం, లేదా ఎవరికో తెలియకుండా ద్రోహం చేసేసాం, ఎవరినో అనరాని మాట అనేసాం. అది తప్పని కూడా మనకు అనిపించలా, అతనికి సారీ కూడా చెప్పలేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం దేవుడి సన్నిధిలో, వింటాడా? విండా? చదివిన వాక్యాన్ని బట్టి చెప్పండి. అంటే పాపాన్ని ఏం చేసాం? లక్ష్యం చేసాం. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నా మొర దేవుడు వినడు. కానీ ఎన్నిసార్లు ఎన్ని పాపాలని హృదయంలో లక్ష్యం చేసి ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం. అంటే ఈ ప్రార్థన దేవుని సన్నిధికి
వెళ్ళదు. దీన్ని ఏమంటారంటే వేషధార ప్రార్థన అంటారు. వేషధారి ప్రార్థన మత్తయి సువార్తలో చెప్తాడు కదా, 6వ అధ్యాయమేగా, 6వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులు అడిగారు కాబట్టి ప్రార్థన చేస్తున్నా. మనుషులు అడిగారు కాబట్టి మనుషుల ముందు నేను భక్తుడిని అని రుజువు చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నా. ఆయన వింటాడా విండా మనకు తెలియదు. మనుషులు కనబడవలనని వేషధారుల వలె సమాజ మందిరములలోను మందిరాల్లోనూ వీధి మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే అందరి ముందు ఏమనుకోవాలి, జనం భక్తుడు అనుకోవాలి, అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడే అనుకోవాలి. అది దాన్ని వేషధారణ ప్రార్థన అంట. ఎందుకంటే నువ్వు పాపాన్ని హృదయంలో లక్ష్యం చేసి ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినడు. దేవుడు ఆ ప్రార్థన వినడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ అడగటం అంటే ప్రార్థన చేయటం. ఏ ఉద్దేశంతో అడుగుతున్నారంట చెప్పండి? దురుద్దేశం పెట్టుకొని, నేను మంచి లగ్జరీ కారులో తిరగాలి అనిపించింది అనుకో నాకు, దానికోసం మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి మంచి కారు కావాలి దేవుని సేవ కొరకు అని చెప్పేసి నా ఉద్దేశాన్ని లోపల దాచిపెట్టుకొని ప్రజల ముందు దేవుడి పేరు చెప్పి ప్రార్థన చేయండి అని చెప్పేసి రాంగ్ రూట్లో మిమ్మల్ని ప్రేరేపించి మీ చేత డబ్బులన్నీ దొండుకొని నేను లగ్జరీ కారులో తిరిగాను అనుకోండి, అది ఏ ప్రార్థన అయింది? భోగముల నిమిత్తం అడిగాను. దేవుడు అది వినడు. లోకస్తులకి వింటాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ జీవిత కాలంలోనే వారి పాలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. భక్తులుగా కనపడుతున్న వారు కూడా ఈ విషయంలో లోకస్తులు లాంటి వాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద బడా కార్పొరేటు సంఘాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇస్తున్నాడుగా, ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగారు? వాడు భోగముల నిమిత్తం అడిగారు. అడిగితే ఇచ్చింది ఎవరు చెప్పండి? ఇచ్చింది ఎవరు? ప్రజల ద్వారా దేవుడే ఇప్పించాడు. కానీ వాళ్ళకి ఇక పరలోకంలో పాలు ఉండదు. ఎందుకు? దేని నిమిత్తం అడిగాడు చెప్పండి? భోగముల నిమిత్తం అడిగాడు కాబట్టి వాడికి ఎక్కడ మాత్రమే సంతోషం ఆనందం దొరికింది. కానీ ఇంకా తర్వాత ఈ సుఖాలు, ఏసీ కార్లు, ఈ భోగాలు ఇక ఉండవు. అంటే వాస్తవంగా తీసుకుంటే భోగముల నిమిత్తం మన సొంత అవసరాల కోసం మనం దేవుడిని అడిగితే, ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మొర వినడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుచున్నారు కనుక, దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు. అంటే నిజమైన భక్తులకి ఇలాంటి దురుద్దేశంతో అడిగితే దొరకదు. అంటే ఆ ప్రార్థన దేవుడు వినడు కాబట్టి దానికి సమాధానం రాదు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. అయితే అతడు ఏమాత్రమూ సందేహింపక విశ్వాసముతో, అంటే ఎలా అడగాలి? దేవుడిని అడిగినప్పుడు డౌటే లేదు. దేవుడిని నేను అడిగేది న్యాయమైన కోరిక. దేవుడిని మనం అడిగేది న్యాయమైన కోరిక. అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి. ఏముంది అక్కడ? అయితే అతడు ఏమాత్రమూ సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియున్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడును గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. డబల్ గేమ్ ఆడుతున్నాడు అన్నమాట. స్థిరత్వం లేదు. దేవుడు ఉన్నాడు,
నా ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన, నేను అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని ఫిక్స్ అయిపో, అంతే. సందేహింపక విశ్వాసంతో అడగాలి. దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇంకో రూట్ ఎత్తుక్కుందాం అని 2 పడవల మీద కాలు పెట్టాడు అనుకో, అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. ఎందుకు? ద్విమనస్కుడు అయ్యాడు. ఖచ్చితంగా భక్తులైన వారు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మను కలిగి ఉండి, దేవుడు ఉన్నాడు, నేను అడిగేది న్యాయమైన కోరిక, అది దేవుని చిత్తానుసారమైంది కాబట్టి దేవుడు ఇస్తాడు అని ఫిక్స్ అయిపో. అలా అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుడు అలక్ష్యం చేయడు. అబ్రహాము గారు అడిగాడు, అబ్రహాము గారు అడిగింది దేవుడు లేట్ చేసినా ఏం చేశాడు? ఇచ్చాడు. ఆ ఒక్కడి ద్వారా ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా విశ్వాసుల్ని పుట్టించాడు. ఆలస్యం అవుతుంది కానీ దేవుడు అలక్ష్యం చేసేవాడు కాడు. కాబట్టి 2 పడవల మీద కాళ్ళు పెట్టి ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇవ్వటం వెనక కారణం, ఇవ్వకపోవటం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉండొచ్చు కానీ అడిగే విషయంలో మాత్రం భక్తులు ఎలా అడగాలి? విశ్వాసంతో దొరికినాయి, వచ్చినాయి, ఈ నేను దేవుడిని అడిగిని ఖచ్చితంగా నాకు వచ్చినవని అడగాలి, విశ్వాసంతో అడగాలి. 2 పడవల మీద మాత్రం కాళ్ళు పెట్టకూడదు. తర్వాత సుంకరి పరిచయుడు ప్రార్థన. అక్కడ సుంకరి ప్రార్థన ఎలా ఉంది, పరిచయుని ప్రార్థన ఎలా ఉంది? సుంకరి ప్రార్థన వినయంతో, దేవునికి లోబడే తత్వంతో, దేవుడంటే భయము భక్తి కలిగి ఉంది. మరి పరిచయుని ప్రార్థన ఎలా ఉంది? గర్వంతో ఉంది. అంటే గర్వంతో ప్రార్థిస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం చదువుతాం కదా, ఎప్పుడని తీయలేదు. ఎలాంటి ప్రార్థన చేశాడు ఆయన చూస్తారు ఒకసారి. 18వ అధ్యాయం 10 నుంచి చూడండి. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే వాళ్ళంతా పనికిమాలినోళ్ళు, వాడు దొంగోడు, వీడు అంతకుడు, వీడు ఇలాంటోడు అలాంటోడు. అలా నేను లేనందుకు, అంటే నా సొంతగా నేను ఇలా అయ్యాను అని ఫీల్ అయిపోతున్నాడు. దేవుడు మలిచాడా, ఈయన సొంతగా మారాడా? దేవుడు మలిస్తే కదా అవకాశం ఇచ్చింది దేవుడు. అంతకుముందు ఈయన కూడా పాపేగా. పరిచయుడు కూడా ఎవరు? దేవుని సన్నిధికి వచ్చే వరకు ఇతను కూడా పాపే. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కొన్ని మానేశాడు అంతే. అంత మాత్రాన అవతల వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, అవతల వాళ్ళని తక్కువగా చేయకూడదు. అలా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే గర్వంతో చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. కానీ ఈ సుంకరి ప్రార్థనే దేవుడు బాగా ఆలకించాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా దేవుని సన్నిధిలో తీర్చబడ్డాడని మనం చదువుతాం. అంటే గర్వంతో ప్రార్థించిన దేవుడు ఆ ప్రార్థన వినడు. 4 పాయింట్లు ఆలోచించాం. 1, హృదయములో పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. 2, దురుద్దేశంతో అడిగితే మనకేమీ దొరకదు. అంటే భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడిగితే మనకేమీ దొరకదు. 3, మనుషులకు కనపడాలని వేషధారణతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. 4, గర్వంతో ప్రార్థన చేస్తే దేవుడు అయిపోయింది. విశ్వాసంతో అడిగినవి దొరికినాయి అని నమ్మి ప్రార్థన చేస్తే వింటాడు. 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. ద్విమనస్కులుగా భక్తులు ఉండకూడదు. తర్వాత 4, గర్వంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు, ఆలకించడు. మలాకీ గ్రంథం 5వ పాయింట్, 3వ అధ్యాయము 8 నుంచి. ఇది అందరు చేసే ప్రార్థనే. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి. మానవుడు దేవుని దగ్గర మనిషి దొంగతనం చేస్తాడు, మనిషి ఇంట్లో దొంగతనం చేస్తాడు, బ్యాంకులు కొల్లగొడతాడు. దేవుడినే దోచుకునే మనుషులు ఉండారా? ఏమంటారండి? దేవాంతకులు అంటారు. దేవుడి దగ్గర మనిషి దొంగతనం చేస్తాడంట. ఎలా చేస్తాడు? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము దొంగిలితమని మీరందరూ 10వ భాగమును
ప్రతిష్టార్పణములను ఇయ్యక 10వ భాగం ప్రతిష్ఠించబడిన అర్పణలు ఇయట్లేదంట దేవుడికి. ఇయకుండా ఏం చేశారు? దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్దకు దొంగిలించుచునే ఉన్నారు, నా యొద్ద దొంగతనం చేస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదన్నది సైన్యములకు అధిపతి యెహోవా. అంటే ఇవన్నీ ఇచ్చి నన్ను శోధించండి అంటే ప్రార్థన చేయండి, నన్ను అడగండి. ఏమని అడగాలి? ప్రభా, నేను ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, కాబట్టి నాకు కావాల్సినవి నాకు ఇవ్వు అంటే దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇచ్చి, అప్పుడు దేవుడిని అడిగితే ఏం చేస్తాడు? ఆ రోజుల్లో ఆకాశపు వాకిళ్ళు ఇప్పాలి. ఇక్కడ పాయింట్ పట్టుకుంటారు. దశమ భాగాలు మనకు కాదు కదా. దశమ భాగాలు ఇశ్రాయేల్కా క్రైస్తవులకా? చెప్పాలి. దశమ భాగాలు ఇశ్రాయేలులా ఇవ్వాల్సింది దేవుడికి, క్రైస్తవులా? ఇది కూడా తెలియదా? ఇశ్రాయేలే కదా. మరి క్రైస్తవులు ఏమి ఇవ్వాలి అంటే ఇప్పుడు దశమ భాగం కూడా ఇవ్వకుండా దేవుని సొమ్ము దొంగతనం చేసే దొంగలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నీ దశమ భాగం తీసిన రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు పక్కన పెట్టాలి. నెల అయ్యేసరికి చెప్పండి ఎంత అయింది? 3000. నెలకు 3000 ఖర్చు పెడుతున్నారా? 1000 వచ్చిన వాళ్ళు దేవుని పని కోసం నెలకు 3000. అంటే దశమ భాగం కూడా తీయట్లేదంటే ఇశ్రాయేలుని మించిన దొంగలు ఎవరు? క్రైస్తవులు కదా. దొంగలకే దొంగ. అందరూ దొంగలు, అందులో నేను ఒక దొంగ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాదు. ఇక్కడ అందరు దొంగల్లో నేను ఒక గజ దొంగ అన్నట్టుగా ఉంది. మన ఆదాయంలో కనీసం దశమ భాగం కూడా తీయట్లేదంటే ఇశ్రాయేలుని దశమ భాగం తీయనందుకే, ప్రతిష్టార్పణ అర్పించినందుకే మీరు దొంగలు అన్నాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళని మించిన దొంగలు ఎవరు? క్రైస్తవులు. సజీవయాగంగా నీ శరీరాన్ని నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వమన్నాడు. ముందు నువ్వు డెవలప్ అయ్యే కొద్దీ ఈరోజు ఎంత సంపాదించావు దానిలో ఎంత తీయాలి దేవునికి. కొన్ని సంఘాలను రండి, నువ్వు అన్నం వండుకునేటప్పుడు, కూర వండుకునేటప్పుడు కూడా ఇప్పుడు బియ్యం తీసి దాచిపెట్టి నిలవగానే పాస్టర్ గారికి తెచ్చిచ్చేవాళ్ళు, ఆచారాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆచారాలు నేను పెట్టను. హృదయపూర్వకంగా చేయాలి. ఏదైనా దేవునికి చేస్తే ఎలా చేయాలి? హృదయపూర్వకంగా ఇది దేవుని సేవ కొరకు, దేవుని బిడ్డల కొరకు అనే ఉద్దేశంతో స్వతంత్రంగా చేయాలి తప్ప ఆజ్ఞలు జారీ చేసి చేయించే పరిచర్య కానే కాదు. ఎవరు హృదయపూర్వకంగా వాళ్ళు చేయాలి. ఆజ్ఞ చెప్పింది దేవుడు, వాక్యం ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను పాటించిన వాడే భక్తుడు, ఆజ్ఞను నెరవేర్చని వాడు భక్తిహీనులు అంటే దొంగలు. దేవుని సన్నిధిలో దొంగతనం చేస్తామంటే దేవునికి చెందవలసినది కూడా దేవునికి ఇవ్వకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దాన్ని కూడా ఖర్చు పెట్టుకుంటే అందరూ దొంగలే. ఇలాంటప్పుడు నువ్వు దేవుడిని విజ్ఞాపన చేసి ప్రార్థన చేసినా ఇస్తాడా? ఇవ్వడా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎందుకు ఉంటుంది? ఎప్పుడు దరిద్రం ఎందుకు తాండవిచ్చిందంటే దేవునికి కనీసం ఇవ్వవలసింది కూడా ఇవ్వకుండా దాచిపెడితే ఎప్పుడు దరిద్రం వెంటాడిద్ది, అప్పులు తీరనే తీరవు. ఎప్పుడు బ్రతుకంతా ఈ దరిద్రం నిన్ను విడిచిపెట్టకుండానే ఉంటుంది. ఇలాంటి స్థితిలో నువ్వు దేవునికి దాని గురించి చెయ్యి, దీని గురించి ప్రార్థన చేయని నువ్వు ప్రార్థన చేసినా, దైవజనుడు ప్రార్థన చేసినా దేవుడు వినడు. చదవండి ఆ మాట మళ్ళీ. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితరే. దేని విషయంలో మీరు నా యొద్ద దొంగిలితరని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్టు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది పాత నిబంధనలో దశమ భాగం. కొత్త నిబంధనలో నువ్వు వర్ధిల్లిన కొలది చేయాలి. డెవలప్ అయ్యే కొద్దీ చేసే కొద్దీ నువ్వు డెవలప్ అవుతావు. చేసే కొద్దీ మనం అభివృద్ధి చెందుతూనే ఉంటావు. మాసిదోనియా సంఘస్థులు ఎలా చేశారు? నిరుపేదలు. వాళ్ళు నిరుపేదలైనా ఏం చేశారు? వాళ్ళ దాతృత్వం విస్తరించిందంట. విపరీతంగా విస్తరిస్తే వాళ్ళు విస్తరించేటంతగా చేశారు కాబట్టి నిరుపేదలైనా సరే ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉన్నారు.
నిరుపేదలు అంటే పేదల కంటే ఇంకా దిగువ స్థాయిలో ఉన్నారు. మరి మనలో నిరుపేదలు ఉన్నారా? నిరుపేదలు అంటే అసలు ఈ పూట పనికి వెళ్తే తప్ప ఇల్లు గడవదు. ఈరోజు వెళ్ళలేకపోయామనుకో ఇంట్లో పస్తుండాల్సిందే. అది నిరుపేదలు అంటే. అలాంటి స్థితిలో ఇక్కడ ఎవరు లేరు. మరి దాతృత్వం విషయంలో అంతా శూన్యం. చిన్న చిన్నగా చేస్తున్నాం. ఇది చేసి ఇదే మనం ఎక్కువ చేసామని ఫీల్ అయిపోతున్నాం కదా. ఇలాంటి చేసి ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినడు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నుండి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై ఇశ్రాయేలీయుల గురించి వినకుండా చెవులు మూసుకొండ్రి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తమ వినుకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. వాక్యం చెబుతుంటే వాళ్ళకి, ధర్మశాస్త్రము చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉందంట? ఆత్మ సహాయంతో తెలియజేసిన మాటలు ధర్మశాస్త్రం. అవి ప్రకటిస్తుంటే ఏం చేశారంట? మొహం కొండలాగా పెట్టుకున్నట్ట. మొహం ఎందుకు మూకుడులాగా ఉందంటాం కదా, ఇంతలాగా పెట్టుకుంటారు కొంతమంది. ఏదో ఆస్తి అంతా కోల్పోయినట్టు, ఇక్కడికి రావటం వల్లే దివాళా తీసినట్టు మొహం అంతా ఇంతలాగా పెట్టుకొని ఉంటారు. ఆ ఇశ్రాయేలీయులు ఎలా పెట్టుకున్నారు? మొహం కురువిందము వలె కఠినపరుచుకొని, హృదయమును కురువిందము వలె కఠినపరుచుకొనిరు కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. వారు పిలిచినప్పుడు అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను వినను. ఎందుకు? నువ్వు వాక్యం చెప్పినప్పుడు వినలేదుగా. వినకుండా మొహాలు ఎలా పెట్టుకున్నావంట చెప్పండి? ఇంతలావు కోపం పెట్టుకొని ఎవరి మీదో ద్వేషంతో ఆ ద్వేషం అంతా మనసులో నింపుకొని వాక్యం ఎక్కదిక, లోపలికి వాక్యం ఎక్కదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఉన్న ఫీలింగ్తోనే నిండిపోతాం. అది పక్కనోళ్ళు కావచ్చు, పొరుగింటోళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర వాళ్ళు కావచ్చు, లేదా వ్యాపారంలో శత్రువులు కావచ్చు. ఎవరొకళ్ళ మీద కోపం పెట్టుకొని ఆలోచన అంతా దాంతో పెట్టుకొని సీరియస్గా మొహం పెట్టుకొని వాక్యం వినపడుతుంటే ఇది లోపలికి ఎక్కదు. హృదయంలోకి ఎక్కనప్పుడు దేవుడు కూడా నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన వినడు. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? కావున 13వ వచనం, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎలా పిలిచాడు? వాక్యంతో పిలిచాడు. ధర్మశాస్త్రంతో ఆనాడు ఇశ్రాయేలుని పిలిచాడు. ఇప్పుడు వాక్యంతో, ప్రభువారి వాక్యంతో పిలిచాడు. వాక్యము వలన మనలను పిలిచినప్పుడు మనం వినలేదనుకోండి, పట్టించుకోలేదనుకోండి, దేవుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన మొర దేవుడు వినడు. ఆడు పిలిచినప్పుడు అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర వినడు. సామెతల గ్రంథం, ఇదే మాట సామెతల గ్రంథంలో సొలొమోను గారు కూడా రాశారు. 28వ అధ్యాయము 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవి తొలగించుకోని వాని ప్రార్థన అంటే ధర్మశాస్త్రం వినకుండా. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ జకర్యా గ్రంథంలో చదివామో అదే ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాశారు. ధర్మశాస్త్రం వినకుండా చెవి తొలగించుకోని వాని ప్రార్థన అంటే చెవి తొలగించుకోవడం, చెవి కట్ చేసుకున్నాడని కాదు, చెవి లేనట్టే ఉన్నాడు. పెద్ద శబ్దంతో వాక్యం వినపడుతున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. మైకులు పెట్టి పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉంటాం, వాక్యం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళ లోపలికి వెళ్ళదు. అది అసలు నాకు చెవుడు ఉంది లేకపోతే చెవులే లేవన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఏం చెప్పారంటే ఒక్క మొక్క కూడా వాళ్ళు చెప్పలేరు. కారణం ఏంటంటే చెవి తొలగించుకున్న వాడికి ఎలాగైతే వినపడదో వాడు కూడా చెవి ఉండి కూడా వినకపోతే చెవి తొలగించుకున్న వారితో సమానం. కాబట్టి అలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు వినడు. ఇందాక జకర్యా గ్రంథంలో ఏదైతే చెప్పాడో ఇక్కడ కూడా అదే విషయాన్ని సొలొమోను గారు వ్రాయటం జరిగింది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం
ఇది కూడా ఎన్నోసార్లు చదివిందే. 23-24 మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24. కావున మీరు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలిగిన ఎడల, అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపు అని. అర్పణిచ్చే విషయంలో దేవుడికి ఇస్తున్నాం మనం. తీసుకోడు. ఎందుకు? అవతల వ్యక్తితో నువ్వు సమాధానంగా లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నీ పరిశుద్ధ హృదయం, నిష్కల్మషమైన హృదయం కావాలి. ఎవరితో శత్రుత పెట్టుకొని వాడి మీద హృదయంలో పగబెట్టుకొని వచ్చి నేను బలిస్తాను దేవుడి కంటే, దేవుడికి ఆ బలి అవసరం లేదు. అతనితో సమాధాన పడి వచ్చి అప్పుడు బలి ఇవ్వాలి. బలే తీసుకొని దేవుడు ప్రార్థన వింటాడా? అదే విషయం 6వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఒకసారి చదువుదాం. 12-13 వచనాలు. 6వ అధ్యాయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి తప్పించుము, మనుష్యుల అపరాధములను మేము క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను, అంటే నీకు పాప క్షమాపణ లేదు, నువ్వెవరినైతే క్షమించవో ఆడిని అస్సలు నేను క్షమించనండి, వాడు వేస్ట్, వీడి వేస్ట్ అని తీసేయి అన్నావు అనుకోండి, నీ అపరాధాలు కూడా దేవుడు క్షమించడు. అయ్యా నన్ను క్షమించు, అది చేశాను ఇది చేశానని క్షమాపణ ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఎందుకు? మనం ఎదుటి వారితో సమాధానంగా లేవు కనుక. సమాధానంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుని సమాధానం మనకు వచ్చింది. మనం అందరితో సమస్యల్లో ఉండి అందరి మీద పగబెట్టుకొని, లేదు ఒక్కడి మీదే కోపం పెట్టుకొని వచ్చి సమాధాన బలు ఇచ్చామనుకోండి, దేవుడు వాటిని స్వీకరించడు. ప్రార్థన కూడా దేవుడు వినడు. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని పాయింట్లు వచ్చినాయి? మొదటిది, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దాన్నే మరొక భాషలో మత్తయి సువార్తలో వేషధారణతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. రెండవది, భోగముల నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుని పని కోసం, దేవుడి అవసరాల కోసం చేయాలి, సంఘ కార్యక్రమాల కొరకు చేయాలి తప్ప లోపల సొంత ఆలోచన స్వార్థంతో దుర్నీతిని లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తే మన మొర దేవుడు వినడు. మూడవది, సందేహించకుండా విశ్వాసంతో అడగాలి, అప్పుడు దేవుడు వింటాడు. సందేహం ఉండి అది ఈ దేవుడు చేస్తాడో లేదు. చాలామంది అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి ఈ దేవుడిని కూడా అడగండి అని అంటారు. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన మహేంద్ర వాళ్ళ తోడల్లుడు భయంకరమైన ప్రాబ్లం ఉంది, ఆయన శరీరంలో అవయవాలు పాడైపోయినాయి. చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగారు. అన్నీ తిరిగి ఇంకా హోప్లెస్ అనుకొని అయినా తిరుగుతూనే ఉన్నారు డాక్టర్ దగ్గరికి. అప్పుడు పట్టుకున్నాడు బైబిల్. అప్పటిదాకా బైబిల్ జోలికి పోలేదు. ఇప్పుడు కూడా బైబిల్ ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఏమన్నా పని అయిద్దాము, ఏదన్నా ఒకవేళ ఏమన్నా అవకాశం ఉందేమోనని ఒక రాయేస్తున్నాడు అంతే. కన్ఫామ్గా ఇవన్నీ కాదు, ఈయనే దేవుడని ఫిక్స్ అయ్యాడా? లేదు. ఇప్పుడు ద్విమనస్కుడా ఇతను? ఏకమనస్కుడా? ద్విమనస్కుడు. అటైతే అది అవ్వచ్చు, ఇటైతే ఇది అవ్వచ్చు. ఈయనే దేవుడు, ఈయన వల్లనే జరిగిద్దని ఫిక్స్ అవ్వాల. ద్విమనస్సుతో విశ్వాసంతో ఆయన అడగట్లా, ద్విమనస్సుతో అడుగుతున్నాడు. అది ఉంది, ఇది ఉంది. కాబట్టి ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు. ఇంకో పాయింట్ ఏంటి? మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తూ దేవుడిని అడిగితే కూడా దేవుడు వినడు. ఎలా దొంగతనం చేశాను మనమే ప్రశ్నేస్తాం. నేను అస్సలు దొంగతనం చేయలేదు దేవుడి దగ్గర అంటే, దేవుడిచ్చిన సమయాన్ని దొంగతనం చేస్తున్నాం, దేవుడిచ్చిన ఆదాయాన్ని దొంగతనం చేస్తున్నాం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కూడా దేవుడి దగ్గర దొంగతనమే చేస్తున్నాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చినా, సమయం ఇచ్చినా, ఆదాయం ఇచ్చినా దేవుని పని కోసం తర్వాత మన సొంత పని. మన సొంత పని తర్వాత మిగిలితే దేవుని పని, ఆ కాన్సెప్ట్ లేదు అసలు. దేవుని పని తర్వాతే సొంత పని. ఈ కాన్సెప్ట్లు ఎవరు లేరు. కాబట్టి ఎవరి ప్రార్థన దేవుడు వినే పరిస్థితిలో లేడు. నెక్స్ట్, సుంకరి ప్రార్థన. గర్వంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు.
తర్వాత వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని హృదయంలో అంగీకరించకుండా, దేవుడు వాక్యం ద్వారా మనల్ని పిలిచిన నిర్లక్ష్యం చేసి మళ్ళీ మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మాట వినడు. తర్వాత సహోదరుని క్షమించక, సహోదరుని మీద ద్వేషం పెట్టుకొని దేవునికి సమర్పణ బలి ఇచ్చిన, దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి ఇచ్చిన, ప్రార్థన చేసిన దేవుడు మన మొర వినడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఎవరికి మొరపెడతాడు? దేవునికి మొరపెడతాడు. మనమేమో ఎదుటివాడి దరిద్రుల మొర వినం. దేవుడి దృష్టిలో మనం పరమ దరిద్రులమి. ఎదుటి దరిద్రుల మొర మనం విననప్పుడు మన దరిద్రుల మొర దేవుడు వింటాడా? వినడు. దరిద్రుల మొర నువ్వు విననప్పుడు నీ మొర కూడా దేవుడు వినడు. అంటే మైనస్లు ఇవన్నీ. ఏ స్థితిలో మనిషి భక్తుడు ఉండి దేవుడికి మొరపెడితే దేవుడు వింటాడు అనేది మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ మనం దేవునిలో ఉండి దేవునికి అవిధేయతగా పాపముతో ఉన్నవారి చేసే ప్రార్థన దేవుడు వినడు. ఒకే మాటలు యోహాను సువార్త 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. ఒకప్పుడు పాపులమే, కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఏమయ్యాం? పరిశుద్ధులు అయ్యాం. పరిశుద్ధులు మళ్ళీ పాపం చేస్తారంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ పరిశుద్ధులు చేసిన పాపాలే. ఇప్పుడు మనం చదివిన వచనాలన్నీ భక్తుల గురించి దేవుడు రాయించింది, పాపుల గురించి కాదు. దేవుడికి ప్రార్థన చేసే అర్హత పాపికి లేదు. దేవుడికి ప్రార్థన చేసే అర్హత పాపికి లేదు. ఎవరికి ఉంది? పరిశుద్ధుడికి మాత్రమే ఉంది. పరిశుద్ధులు కూడా ఏ కండిషన్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? చెప్పండి, ఏ కండిషన్లో ఉండి చేస్తే వింటాడంటే ఈ కండిషన్లో ఉండి చేస్తే దేవుడు వినడు. మరి ఏ కండిషన్లో ఉండి చేస్తాడు అంటే దేవుని మాట వింటూ దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు వింటాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుతును. అంటే పరిశుద్ధులు ఏం చేస్తే దేవుడు వింటాడు అంటే చెప్పండి, పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి పరిశుద్ధుని మీద ఉంది. వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే పరిశుద్ధుడు ఏమయ్యాడు? ఇక్కడ పాపమయ్యాడు, పాపి అయిపోయాడు. అంటే ఈరోజు నువ్వు ఎవరి పరిశుద్ధుల గురించి ప్రార్థన చేయలేదనుకో, నువ్వేమైపోయావు? పాపి అయిపోయావు. పాపును మరో దేవుడు వింటాడా? వినడు. ఎందుకు? పరిశుద్ధుడివే, కానీ ఎవరి గురించి నువ్వు ప్రార్థన చెయ్యకపోవటం వల్ల నువ్వేమైపోయావు? పాపి అయిపోయావు. కాబట్టి పాపుల మొర దేవుడు వినడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ఏమయ్యాడు? యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుతును అంటున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తే దేవుడు వింటాడో ఈ ఒక్క మాట చూద్దాం. 12:12 12వ అధ్యాయము రోమపత్రిక 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎలా ఉండాలంట? నిరీక్షణ ఉండాలి. తర్వాత నిరీక్షణలో సంతోషం ఉండాలి. శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థనలో
పట్టుదలగా. శ్రమ వచ్చినప్పుడే ఓర్పు నశించింది సహజంగా. మనిషికి రోగం వచ్చినప్పుడు కోపం ఎక్కువైంది తెలుసా? అనారోగ్యం వచ్చిందనుకో ఊరిని సీరియస్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే అనారోగ్యం వలన ఆటోమేటిక్గా కోపం వచ్చింది. మరి శ్రమ వస్తే కోపం వచ్చిద్దా? వచ్చింది. ఆ కోపంలో ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దేవుడి మీద విశ్వాసం ఉండి దేవుని మీద భారం వేయగలిగిన వాళ్ళకి శ్రమ వచ్చినా కోపం రాదు. అక్కడే ఓర్పు అవసరం అని అంటున్నాడు. కాబట్టి ఆ ఓర్పులో మనం ఏం చేయమన్నాడు? ప్రార్థనలో పట్టుదల. అంటే ఓర్పు నశించిపోతే ఇక ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. ఏం ప్రార్థనలే, ఈ కష్టాలు ఇన్ని శ్రమలు వస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు, సైలెంట్గా ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, అలాంటి ఆయనకు ప్రార్థన ఎందుకు చేయాలనే ఆలోచన కూడా ఇస్తాడు అపవాదిగాడు. కాబట్టి ప్రార్థనలో ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? నిరీక్షణ నుండి, శ్రమలో ఓర్పు కలిగి, ప్రార్థనలో పట్టుదలగా కలిగి ఉంటేనే మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థనలో పట్టుదల లేకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. పట్టుదల అంటే గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా ప్రార్థన చేయమంటే అరిసి కేకలేయమని కాదు. మనం గట్టిగా ప్రార్థన చేయమంటే ఏమర్థమైద్ది? గట్టిగా చేయమన్నాడు పాస్టర్ గారని అరిసి కేకలేస్తాం. అరిసి కాదు, దేవుడు ఖచ్చితంగా నా మొర వింటాడు, దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు ఇది ఎప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే దేవుడి పనులు చేస్తూ ఉంటే మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. చేసేమో చేయలేదో మనకు గుర్తు లేకుండా పట్టుదల కలిగి ఉండాలని ఒకే ఏకరీతిన చేస్తావా చేయవా అని అన్నావు అనుకో, చేయను పో అంటాడు. ఎందుకు? వాక్యానుసారంగా నువ్వు లేకుండా చేస్తావా చేయమంటే ఎందుకు చేస్తాడు? చేయడు. ప్రార్థనలు ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై. దేంట్లో మెలకువగా ఉండాలి? ప్రార్థన యందు నిలకడ ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దాని యందు మెలకువగా ఉండాలి. దేని యందు? ప్రార్థనలో మెలకువగా ఉండాలంటే ప్రార్థన చేస్తూ నిద్రలోకి జారుకోకూడదు. ప్రార్థనలో మెలకువగా ఉండాలంటే ప్రార్థనలో మనకి తెలియని ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా 10 మందిలో చేసేటప్పుడు రాకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసేటప్పుడు నీ ఆలోచన విధానం డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్త. మెలకువ కలిగి ఉండంటే నిద్రపోకుండా ఉండమని అర్థం కాదు, కానీ జాగ్రత్త కలిగి ఉండండి అని అర్థం. ప్రార్థనలో జాగ్రత్త అవసరం. అంటే ప్రార్థనలో కూడా మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది అపవాదిగాడు. అర్థమైందా? ప్రార్థనలో మెలకువగా ఉండమంటే అర్థం ఏంటంటే ఏ విషయాన్ని గురించి మనం దేవుడిని అడగాలనుకుంటున్నామో అవన్నీ మనసులో పెట్టుకొని, మన స్థితి ఎలా ఉందో అది కూడా దృష్టిలో పెట్టుకొని, దేవుని విషయంలో ప్రార్థన చేయటానికి నాకు అర్హత ఉందా లేదా, ఉంటే ఏ విషయాన్ని దేవుడిని అడుగుతున్నాను, అడిగింది ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు, ఇవన్నీ మనసులో పెట్టుకొని కాన్సంట్రేషన్తో ప్రార్థన చేయాలి. ఏకాగ్రతతో ప్రార్థన చేయమని అర్థం. ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. ఈ మెలకువ లేకపోతే అపవాదిగాడు ప్రార్థన పేరుతోనే నిన్ను బోల్తా కొట్టిస్తాడు. అపవాదిగాడు ప్రార్థన పేరుతోనే నిన్ను బోల్తా కొట్టిస్తాడు. ఎవరంటే చాలామంది ఈరోజు దైవజనులుగా ఉన్నవారు సంఘ సభ్యులను పోగు చేసి ఇంకా పిలుపునిస్తారు, మాతో పాటు ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో మీరు కూడా ఏకీభవించండి. ఏంటి విషయం అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు వాక్యం తెలియజేసింది కాబట్టి మనం కూడా చేద్దాం అని ఛత్తీస్గఢ్ నుంచి గురించో, ఇంకొక ప్రాంతం గురించో మనందరం కలిసి ప్రార్థన చేద్దామని పిలుపునిచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అసలు ఏ విషయంలో ఆ మాట చెప్పాడు ఇది వాళ్ళకి తెలియదు, వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ చదవండి, తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమన్నాడు, కానీ ఎలా చేయమన్నాడు, ఎలా ఉండి చేయమన్నాడు, ఏ ఉద్దేశంతో చేయమన్నాడు, ఇవన్నీ తెలుసుకొని చేయాలి. ఎలా పడితే అలా వాక్యాన్ని, అక్షరాలను చూసుకొని మోసపోతే మనం కూడా తప్పుదారిలో పడే అవకాశం ఉంటుంది. దానికి ఫలం రాదు.
తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, మనము సంపూర్ణ, మనం అంటే పరిశుద్ధులు అయిన వారు. ఎవరికి రాశాడు ఈ ఉత్తరం? మన రక్షకుడైన దేవుని యొక్కయు, మొదటి వచనం, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడుగా తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగున. తిమోతి, ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు. ఆ తిమోతి భక్తుడు కాబట్టి ఆయనకు రాసి మనం ఎలా ఉండాలంటున్నాడు? సంపూర్ణ భక్తి. అంటే సంపూర్ణం ఇంకా కాలేదు తిమోతి గారు. భక్తిలో హాఫ్లో ఉండొచ్చు, పావులో ఉండొచ్చు, కానీ సంపూర్ణ భక్తిలోకి వెళ్ళాలంటే మాన్యతయు అంటే గౌరవప్రదంగా మనం ఉండాలంటే క్రైస్తవుడు సంపూర్ణ భక్తిలోనికి వెళ్ళటానికి, గౌరవప్రదంగా ఉండటానికి, మాన్యత కలిగి ఉండటానికి, నెమ్మదిగా ఉండటానికి, సుఖముగా బ్రతుకు నిమిత్తము క్రైస్తవుడికి శ్రమలు రాకుండా వస్తాయి. శ్రమలు రాకుండా ఉండవు, శ్రమలు వస్తాయి. అయినా అందులో నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని బట్టి సుఖంగా ఉండాలి. వీటన్నిటినీ అభివృద్ధి చేసుకుంటూ పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళటానికి పరిస్థితుల ప్రభావం మన మీద పడకుండా, మనల్ని అణిచివేయకుండా ఉండటానికి దేవుడిని ప్రార్థన చేసి అడగండి. అంటే రాజుల వలన, ప్రజలందరి వలన, అధికారుల వలన మనకి ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు ఎన్నో దేవాలయాలు పడగొడుతున్నారు, ఎన్నో క్రైస్తవ మందిరాలు పడగొడుతున్నారు, ఎన్నో చోట్ల క్రైస్తవుల్ని ఇంటి దగ్గరకు రాకుండా, గ్రామంలోనికి రాకుండా ఆటంకపరుస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ క్రైస్తవులకు ఎదురు కాకుండా, ఒకళ్ళు ఎదురొచ్చినా ఆ సందర్భంలో మనం ఎలా స్పందించాలో ఈ విషయాలన్నిటి గురించి మనం సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళటానికి ఈ వీళ్ళందరి యొక్క తోడ్పాటు మాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమన్నాడు. కానీ అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది దేవుని దృష్టికి మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటున్నాడు. ఆ మొదటి వచనాన్ని ఎత్తేశారు. మనమంటే పరిశుద్ధులైన వారు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఈ ప్రార్థన చేయండి. బ్రతుకు నిమిత్తము ఏ ప్రార్థన చేయాలి? ఎవరి గురించి చేయాలి? మనుషులందరి కొరకు. అంటే మనుషులందరి సహకారం లేకపోతే మనం సువార్త ప్రకటించలేము, మన పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళలేము. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు మనకు కావాలంటే అది దేవుణ్ణి అడగాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మరి ఎంతమంది ఈ చిత్తాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారంటే ఇది కాదు, అక్కడ ఘోరాల నేరాలు జరుగుతున్నాయి, అవన్నీ ఆపేయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఒక మ్యాప్ పెడతారు, పలాని ప్రాంతం యొక్క, పలాని రాష్ట్రం యొక్క మ్యాప్ పెట్టి ఆ మ్యాప్ పలాని ప్రాంతానికి సంబంధించింది, ఇదిగో ఈ మ్యాప్ మీ ఎదురుగా పెట్టుకొని ఈ దేశం గురించి మీరు ప్రార్థన చేయండి. ఏమని చేయాలి? ఆ దేశాన్ని కాపాడు, ఆ దేశంలో ఉన్న పాపులందరినీ రక్షించు. ఇలాంటి ప్రార్థన చేస్తారు. అక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటి? ఏ నిమిత్తం చేయమన్నాడు? మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం ప్రార్థన చేయమంటే వాళ్ళని మార్చు వీళ్ళని మార్చు అని ఎక్కడుంది? అంటే ప్రార్థనలో మెలుకు లేకపోతే ఇలాంటి తప్పులు జరుగుతాయా? జరిగే అవకాశం ఉంది. ఇదిగో మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఎన్ని రకాల ప్రార్థనలు సమాజంలో వినపడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రార్థనలో ఎలా ఉండమన్నాడు? ఇందా చదివిన కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలుకు, చేసిన మెలుకు కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఆ ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ఇప్పుడు 2వ వచనాలు చదివాం, 8వ వచనం చదువుదాం. కావున తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును మాని లేనివారై
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులు అంటే శానిటైజర్లో చేతులు శుభ్రం చేసుకొని చేతులు ఎత్తి ప్రార్థన చేయమని చెప్పండి. దేంతో ప్రార్థన చేయాలి? పవిత్రమైన చేతులు అంటే ఏవి చెప్పండి? చేతులతో పాడు పని ఏమీ చేయకుండా పరిశుద్ధమైన కార్యక్రమాలు చేసిన వారి చేతులు పవిత్రం. అర్థమైందా? చేతులు పరిశుభ్రం అంటే బాహ్యంగా చెప్పట్లేదు, ఆత్మీయంగా చెప్తున్నాడు. మనం దేవుని కార్యక్రమాలు ఈ చేతులతో చేసి అప్పుడు ఆ చేతులు ఎత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వింటాడు. అంటే పవిత్రమైన చేతులు ఎత్తి అంటే పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. కల్మషమైన పనులు చేసి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అర్థమైందా? ఎన్ని పాయింట్లు వచ్చినాయో లెక్క పెడుతున్నారా? 15 వచ్చినాయి. ఇంకా అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 10-11 వచనాలు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సౌలు అంటే పౌలుగా మారకముందు ఉన్న వ్యక్తి. దేవుడు కొట్టాడు, దెబ్బ పడ్డాడు. పడ్డ వెంటనే కళ్ళు పోయినాయి. 3 రోజులు అన్నపానాలు లేకుండా ఉన్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన యోధా అనే వాళ్ళ ఇంట్లో ఈ నుండి అక్కడ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? ఏం ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు? రక్షణ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే కొట్టింది ఎవరు? దేవుడు కొట్టాడు, పడ్డాడు. పాపినైనా నన్ను కరుణించు. అందుకే పాపిని కాబట్టి కనికరింపబడ్డాను, తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను అంటాడు పౌలు గారు. అంటే రక్షణ గురించి ప్రార్థన చేశాడు. అందుకే అననీయ గారిని పంపించి అతనికి వాక్యం చెప్పి అతని మీద చేతులుంచి అతనికి ప్రార్థన చేసి అతనికి బాప్తిసం ఇవ్వమని దేవుడే అననీయ గారిని పౌలు గారి దగ్గరికి సౌలుగా ఉన్నప్పుడు పంపించాడు. అంటే రక్షణ గురించి ప్రార్థన చేస్తే వింటాడు, కానీ రక్షణ గురించి ఈ వాక్యం చెప్పకుండా దేవుడు వాక్యం అతనికి తెలియకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. అర్థమైందా? పాపులైనా ఎప్పుడు వింటాడు? పాపులు మనవి దేవుడు అంటే రక్షణ గురించి ప్రార్థన చేస్తే వింటాడు. మనకి లూకాసు వార్తలో ఉంటుంది కదా, 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం నుండి, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడిగే ప్రతివాడికి ఇస్తాడా? ఇవ్వడు. రక్షణ గురించి అడిగితే ఇస్తాడు, రక్షణ గురించి తడితే ఇస్తాడు, రక్షణ గురించి వెతికితే దొరుకుతాడు. ఇవన్నీ రక్షణకు సంబంధించినవి. రక్షణ ద్వారా మనకేం వచ్చిందంటే చెప్తున్నాడు. అవన్నీ చదువుకుంటూ కిందకి వెళ్తే, అతడు అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఏమడగాలి? ఆత్మ కావాలి నాకు అని అడగాలి. ఆత్మ ఎలా వస్తాడు? యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొందితే ఆత్మను దేవుడిస్తాడు. అంటే రక్షణ గురించి అడగాలి. పౌలు గారు అడిగింది ఏంటి? పౌలు గారు ఏమడిగాడు? రక్షణ గురించి అడిగాడు. కాబట్టి రక్షణను దేవుడు ఆయనకి దయచేశాడు. పాపిగా ఉండి అడిగితే దేవుడు ఇవ్వడు. పాపిగా ఉండి అడిగితే ఇచ్చే ఒకే ఒక వరం ఏదంటే పరిశుద్ధాత్మనే వరం. పరిశుద్ధుడిగా మార్చబడి అది యేసు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధ పరచటానికి వచ్చేది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మని అడగమని దేవుడు తెలియచేశాడు. అది రక్షణ విషయంలోనే దేవుడు పాపుల మనవి వింటాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం.
అయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. ఏ బుద్ధితో ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీద ఏమి ఉండకూడదా? బుద్ధి ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే బుద్ధిలో శుద్ధి ఉండాలి. బుద్ధిలో ఏమాత్రం అశుద్ధం ఉన్నా దేవుడు ఆ ప్రార్థన వినడు. ఏ బుద్ధి కలవారై ప్రార్థన చేయమంటున్నాడు? స్వస్థ బుద్ధి కలవాడై మెలకువగా ఉండు. యాకోబు పత్రిక 5:13. ఎప్పుడు ప్రార్థన చేయాలి? 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతను కీర్తన పాడాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి? మీలో ఎవరికైనా శ్రమ కలిగిన, అంటే నాకు శ్రమ వస్తేనే నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలా, మీకు వచ్చినా చేయాలా? మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ ఎందుకు వచ్చింది? వాక్యంలో ఉన్నందుకు వచ్చిందా? బుద్ధి గడ్డి తింటే వచ్చిందా? ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ స్వయంకృత అపరాధం వల్ల శ్రమ వస్తే అయ్యా ఆ శ్రమలోంచి తీసేయి అనకూడదు. దేవుని పనిలో ఉంటే శ్రమ వస్తే అప్పుడు అడగవచ్చు. ఒకవేళ అందులో నుంచి పొరపాటున స్వయంకృత అపరాధం వల్ల శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఇక నుంచి అలాంటి పొరపాటు చేయను అని మారు మనసు పొందితే చేయొచ్చు. మీకు అర్థమైందా? మనిషిగా తప్పులు చేయటం సహజం. కాబట్టి ఈ తప్పులు బుద్ధిపూర్వకంగా చేస్తే ఇంకా దానికి క్షమాపణ ఉండదు. పొరపాటుని చేస్తే సరి చేసుకోవటానికి ఆ శ్రమలో నుంచి విడిపించాయా ఇంక ఎలాంటి పాడు పని చేయనని మనం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? ఆ శ్రమలో అలాగే కంటిన్యూ అవుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఆ ప్రార్థన ఎప్పుడు వింటాడంటే, శ్రమలో నుంచి బయటికి వస్తాను, ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అని అతను ఒప్పుకున్నప్పుడు అతని గురించి మనం ప్రార్థన చేయొచ్చు. అంతే తప్ప అందులోనే ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆయన విడిపించి ఆడే రావట్లేదు, నేను విడిపించేది ఏంట్రా అంటాడు దేవుడు. ఆడు అందులోంచి బయటికి రావడానికి ఇష్టపడట్లా, మీరేంది రికమెండేషన్ చేస్తారంటాడు. ముందు అతను ఏకీభవించి ఒప్పుకుంటే అప్పుడు దేవుడు కరుణించి అందులో నుంచి శ్రమలో నుంచి బయటికి రప్పిస్తాడు. 21వ అధ్యాయము మత్తయి సువార్త ముగిస్తాను. 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడన మీరు వాటన్నిటినీ పొందుతారని. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏమనే విశ్వాసం ఉండాలి? చేస్తాడో చేయడో దేవుడు, వింటాడో అని అంటే ఏమి రాదు. ప్రార్థన చేస్తే ఏమని ఫిక్స్ అవ్వాలి? దొరికినవని ఫిక్స్ అవ్వాలి. దొరికినవని ఫిక్స్ అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడికి కూడా దొరకకుండా ఉండి అంత బిజీలో ఉండి చేశాను దొరికినవని ఫిక్స్ అవ్వమన్నాడుగా అని అంటే అది వినడం. మళ్ళీ దేవుడు పని చేస్తూ ఖచ్చితంగా విశ్వాసంతో దృఢంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మనం అడిగిన దేవుడి చిత్తానికి అనుకూలమైతే ఖచ్చితంగా ఇస్తాడు. మనం దేవునికి వ్యతిరేకంగా ఉండి ప్రార్థన చేసి దొరికి నేను విశ్వసిస్తే ఇస్తానన్నావుగా ప్రభు అంటే, విశ్వసించటం వెనుక ఇస్తానన్న దాని వెనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాయన అంటాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, నువ్వు వాక్యానుసారంగా బతికినప్పుడు నీకు అడిగినవన్నీ నేను ఇస్తానంతే. నువ్వు వాక్యానుసారంగా లేకుండా అడిగినవన్నీ దొరికినవన్నీ విశ్వాసం ఉంచండి అని అంటే అది కుదిరే పని కాదు. కాబట్టి అడిగినవన్నీ దొరికినవి అని విశ్వసిస్తే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? మనం వాక్యానుసారంగా బతికినప్పుడు. అర్థమైందా? కాబట్టి ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడు, ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఏమేమి ప్రార్థనలు చేయాలి, అసలు క్రైస్తవులు దేని గురించి చేయాలి అనేది గతంలో మనం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తమైతే మరొకసారి ఏ విషయాల గురించి దేవుణ్ణి ప్రార్థనలో అడగాలి భక్తులైన వారు అనే విషయాలు దేవుని చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి,
ప్రార్థన అనగానే డబ్బుతో పని లేకుండా సులువుగా నోటి మాటతో 4 మాటలు వల్లించటం అనే భ్రమలోనికి నేటి క్రైస్తవం వెళ్ళిపోయింది. నేను ఇలాంటి స్థితిలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత జాగ్రత్తతో చేయాలో, ఎంత విధేయతతో చేయాలో, ఎంత పరిశుద్ధతతో చేయాలో, ఎంత లోబడి చేయాలో ఇలాంటి విషయాలన్నీ మాకు నేర్పించారు. ఎలా ఉండి ప్రార్థిస్తే మా మొర మీ సన్నిధికి చేరదో, ఎలా ఉండి ప్రార్థన చేస్తే మా మాటలు మా మొరలు మీరు వింటారు అన్న విషయాలు మాకు తేటగా తెలియజేశారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతకుముందు మీ పిల్లలుగా మేము పొరపాట్లు చేసుంటే ఖచ్చితంగా మీరు క్షమించమని బతిమలాడుచున్నాం. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే కూడా మరొకసారి మీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇదిగోనైనా పొరపాట్లు చేసుంటే కూడా మమ్మల్ని క్షమించమని బతిమలాడుచున్నాం. ఇక నుంచి ఎలాంటి పొరపాట్లు మాలో దొరకకుండా, ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి కండిషన్లో మేము ఉండి ప్రార్థన చేయాలి అనే విషయాలు మాకు నేర్పించినందుకు క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరలోకమందున మీ సన్నిధికి మేము చేరాలంటే ఖచ్చితంగా మీ ఆజ్ఞలు, కట్టడలు, విధులు పాటించటం తప్ప మాకు వేరే మార్గం లేదన్న విషయాన్ని మేము దృఢపరుచుకొని వాక్యము కొరకు ప్రయాసపడుతూ, వాక్యములోనే బ్రతుకుతూ, వాక్యము వలన మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మా ప్రవర్తనను మేము సరిచేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి జీవించటానికి, పరిపూర్ణ స్థితిలోనికి ఎదగాలి అంటే చుట్టుపక్కల ఉన్న వారి అధికారుల సహకారం, రాజుల సహకారం, ప్రజలందరి సహకారం కావాలి కనుక, ఇది మంచిది, మీ దృష్టికి అనుకూలమైంది కనుక వారందరి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. వారందరికీ తండ్రి మాకు సువార్త ప్రకటనకు కానీ, మీ పరిచర్యకు కానీ అనుకూల వాతావరణం ఉండేటట్టుగా వారందరినీ ప్రేరేపించమని కోరుకుంటూ, రాజులను సైతం మీరు గద్దించి మీ పిల్లలకు మంచి అవకాశాలు పాత నిబంధనలో కల్పించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అలాంటి అవకాశాలు మీ చిత్తమైతే మాకు కూడా అనుకూలపరచమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వచ్చిన వారందరినీ, వారి కుటుంబాలకు మీ చిత్తమైతే సురక్షితంగా చేర్చండి. వచ్చిన భక్తులలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చి, తద్వారా వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే విధంగా వారిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి విజ్ఞాపన కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.